మెదక్ జిల్లా రామాయంపేట మండలం తొనిగండ్ల హనుమాన్ దేవాలయం వద్ద మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. కేసీఆర్ 72వ జన్మదినం సందర్భంగా స్థానిక హనుమాన్ దేవాలయంలో నాయకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ 14 సంవత్సరాలు పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన కేసీఆర్ 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం కృషి చేశారని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు నర్సారెడ్డి, రాజేంద్ర గుప్తా, శ్యామ్ రెడ్డి, మాజీ సర్పంచ్ శ్యామ్ తదితరులు పాల్గొన్నారు. ఇద్దరు పట్టుకోరు ఏం ఈరోజు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, తెలంగాణ జాతిపిత మరి తన ప్రాణాన్ని పణంగా పెట్టి చివరిదాకా పోరాడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి తెలంగాణకు తొలి ముఖ్యమంత్రి అయినటువంటి మాన్యశ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి 73వ జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ మరి ఈరోజు రామాయంపేట మండలంలోని తొనిగండ్ల హనుమాన్ దేవాలయంలో ఆయన పేరుపై అర్చన చేయించి తాను 100 సంవత్సరాలు నిండు 100 ఏళ్ళు బతకాలని కోరుతూ మరి అలాగే ఈ తెలంగాణను పరిపాలిస్తున్నటువంటి దుష్ట పరిపాలన పోయి తిరిగి మళ్ళీ కేసీఆర్ పరిపాలన రావాలని కోరుకుంటూ మరి ఇలాంటి పుట్టినరోజులు ఈరోజు మన తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి 73వ జన్మదిన సందర్భంగా ఆయన అహర్నిశలు ఉద్యమం చేసి తెలంగాణ తీసుకొచ్చి 10 ఏళ్ళ పరిపాలన చేసి ఈరోజు మాజీ మంత్రివర్యులు గారు ఆయన జన్మదిన సందర్భంగా ఈరోజు తొనిగండ్ల గ్రామ శివారులో గల హనుమాన్ మందిరంలో ఆయన పేరున అర్చన పూజా కార్యక్రమాలు చేసి పాలాభిషేకము మరియు కేక్ కట్ చేసి మా ముఖ్య నాయకులైన మాజీ సర్పంచులు మాజీ ఎంపీటీసీలు మిగతా 7 గ్రామాల ముఖ్య నాయకులందరూ కూడా ఇక్కడ హాజరైనారు. అంగరంగ వైభవంగా అతని పుట్టినరోజు చేయడం జరిగింది. జై తెలంగాణ, జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. ఈరోజు మన తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి 73వ జన్మదిన కార్యక్రమం మా గ్రామ పరిధి అయిన తొనిగండ్ల గ్రామ హనుమాన్ టెంపుల్లో కేసీఆర్ పేరు మీద అర్చన చేపించి మరియు ఆయన జన్మదినాన్ని జరుపుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో మా ముఖ్య కార్యకర్తలు అందరూ పాల్గొని విజయవంతం చేయడం జరిగింది. జై కేసీఆర్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.